జై గురుదేవ్ దత్త, జై సాయి మాస్టర్. ఈరోజు మనము మాట్లాడుకునే విషయం ఏంటంటే స్పెషల్ చిల్డ్రన్ గురించి. వాళ్ళకి అంటే స్పెషల్ చిల్డ్రన్ అంటే మీ అందరికీ తెలుసు, మానసిక ఎదుగుదల లేని పిల్లలు అని. అంటే 20-30 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు 5-6 ఏళ్ళ పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. సో దీనికి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మనిషి ఎంతటి పుణ్యాత్ముడైనా తెలిసి తెలియకుండా పాపం చేస్తాడు, ఎంతటి పాపాత్ముడైనా తెలిసి తెలియకుండా పుణ్యం చేస్తాడు. పోయిన జన్మలో మనకు పాప పుణ్యాల సంకలనం, అంటే అది కొంత రేషియో ఉంటుంది, ఇది కొంత రేషియో ఉంటుంది. దాని ప్రకారంగానే ఇప్పుడు మనకు దొరికిన ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనకు మనం పుట్టిన పిల్లలు కానీ, మన జీవిత భాగస్వామి కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన ఆస్తులు, మన ఉద్యోగం, మన వ్యాపారం, అన్నీ, మన శరీరం కలర్, రంగు, అన్నీను సమస్తం, మన ఒంట్లో ఏదైనా అంగవైకల్యం ఉంటే కూడా అది కూడా అన్నీను కర్మఫలానుసారమే మనకు దొరికేది. సో ఈ కర్మఫల ప్రకారంగా మనకు ఏంటంటే, సంతానంలో ఇట్లా స్పెషల్ చిల్డ్రన్ పుట్టారనుకోండి, వాళ్ళని మనం వదిలేకుండా మనం కాపాడుతున్నామంటే చాలా గొప్ప విషయం. అంటే అన్నీ బాగున్న పసిపిల్లల్ని పెంచటమే ఎంతో కష్టం. కనడం కష్టం, పెంచడం కష్టం, జాగ్రత్తగా పెంచి పెద్ద చేసేది చాలా కష్టం. అట్లాంటి సందర్భంలో ఇట్లాంటి ఒక స్పెషల్ చిల్డ్రన్ అంటే మానసిక ఎదుగుదల లేని పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు కదా. వదలకుండా మీరు జాగ్రత్తగా అరచేతులు పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుతున్నారంటే అటువంటి తల్లిదండ్రులందరూ దేవతలు. వాళ్ళందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. నిజంగా మీరు చాలా 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 పుణ్యాత్ములు, చాలా చాలా మంచివాళ్ళు. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏంటంటే, ఫస్ట్ రెమెడీ, అట్లాంటి స్పెషల్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని తీసుకుని మీరు దత్తావధూతల సమక్షంలో, అంటే దత్తావధూతలు సజీవంగా ఉన్నాను సరే, లేదు సమాధి చెందినాను సరే, అట్లాంటి చోటికి, సమాధి అనుకోండి, అక్కడ తీసుకెళ్ళి ప్రశాంతంగా కాసేపు కూర్చుని పిల్లలతో పాటు ఆ స్పెషల్ చిల్డ్రన్ వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకుని, మీరు పక్కన కూర్చుని వాళ్ళతోటి దండం పెట్టిపించి మంచిగా తీర్థప్రసాదాలు తీసుకుని మీరును వేడుకోండి. వాళ్ళకి మంచి జరగాల, పిల్లలు బాగవ్వాలి. మా తదనంతరం చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మేముండే వరకు చూసుకుంటాము, మేము వెళ్ళిన తర్వాత ఎవరు చూసుకుంటారో, సో వాళ్ళని బాగు చేయండి. ఏ జన్మలో ఏం చేశాను మీకు తెలుసు, అన్నీ మీకు తెలుసు, మీ దయ అని దండం పెట్టుకోండి. రెండోది ఏంటంటే, సజీవంగా ఉన్న దత్తావధూతలు అనుకోండి, వాళ్ళ దగ్గర వెళ్ళారంటే కూడా ఇలాగే మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోండి, వాళ్ళకి అన్నీ తెలుసు. దత్తావధూతలకి పోయిన జన్మలో మీరు ఏం చేశారు, ఏం చేస్తే ఇది మనకు వచ్చింది, దీనికి ఏం చేస్తే ఇది కొంచెం తగ్గుతుంది, ఈ బాధ, ఈ కష్టం మీకు ఎట్లా తగ్గుతుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు దానికి మీకు దారి సుగమం చేస్తారు. అంటే ఆ బిడ్డకి వైద్యం దొరకడం, సరైన వైద్యుడు దొరకడం, అన్నీ సక్రమంగా ఆ బిడ్డకి జరిగేలాగా చూడటం అన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. సో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, దత్తావధూతలు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు సెర్చ్ చేసి, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా, లేదు ఇప్పుడంతా మీకు సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్స్ కనిపిస్తుంటాయి దత్తావధూతల గురించి. సరే, వాళ్ళ మీద వాళ్ళు ఎవరో ఏంటో మీకు తెలీదు, నమ్మకం లేదన్నా కూడా వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడ ఆయన సమాధి మందిరం ఉంది. ఆ చోట తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాసేపు అలాగా మొక్కించండి. అట్లా చాలా ఉన్నాయి, ఇప్పుడు లిస్ట్ చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుంది. సో మీరు అట్లా తీసుకెళ్ళి అన్ని చోట్లకి మీతో పాటు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ చోట కూర్చోపెట్టి కాసేపు, అంటే అప్పుడు వాళ్ళకి కొన్ని కర్మలు క్షయం అవుతాయి. మహాత్ముల సన్నిధిలో కూర్చుంటేనే మనకు కొన్ని కర్మలు క్షయం అవుతాయి. క్షయం అవ్వకపోయినా కూడా వాళ్ళు కొన్ని జన్మలకి ఏం చేస్తారంటే పార్ట్గా అనుభవించేలాగా ఇస్తారు. ఎక్కువ శ్రమ ఉండదన్నమాట, ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ చేస్తారు. అది మీకు మీరు దర్శించుకుంటే మీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, అన్నదానం చేయించండి పిల్లలతోటి. అంటే ఆ స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు కదా, స్పెషల్ చిల్డ్రన్నే కాదండి, మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చిన వాళ్ళైనా కూడా, మెదడుకు సంబంధించి బ్రెయిన్లో ట్యూమర్ అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు, లేకపోతే కోమాకి వెళ్తారు, అట్లా నాకు సంబంధించిన వరకు నాకు తెలిసి, ఇది ఎట్లా తెలుసు అంటే,
నా ఆత్మీయులు ఒకళ్ళు కోమాకి వెళ్ళారు. కోమాకి వెళ్ళినప్పుడు మా ఆత్మీయులు అడ్మిట్ అయిన చోట్లోనే నాకు తెలిసిన వాళ్ళు అడ్మిట్ అయిన చోట్లోనే పక్కన ఉండే ఇంకొక రూమ్లో ఆ హాస్పిటల్లో ఇంకొక కోమా పేషెంట్ ఉన్నారు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ భార్య రోజు బ్యాగ్లో అన్నం పొట్లాలు, ఆహార పొట్లాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఏంటండి అని అడిగితే అవి ఆయన చేత్తో ముట్టించి నేను అందరికీ దానం చేస్తున్నానండి, నాకు ఒకళ్ళు చెప్పారు ఇది చేస్తే ఆయన కోమా నుంచి బయటకు వస్తారంట, మీరు కూడా వీలైతే చేయండి మీ ఆత్మీయుల కోసం అన్నారు. కానీ నేను అప్పుడు నమ్మలేదు, పట్టించుకునే స్థితిలోనూ లేను, నాకు అంతా చుట్టూ ఆయోమయంగా ఉండింది. సో నేనేం చేయలేకపోయాను. కానీ ఆవిడ చేశారు. చేస్తే వాళ్ళకి కోమా నుంచి బయటకు రావడం అయింది. పైన 10 ఏళ్ళు వాళ్ళు బ్రతకడం, మంచి ఆరోగ్యవంతంగా బతకడము జరిగింది. అది నాకు ఆ సత్ఫలితం నేను కళ్ళారా నేను చూశాను. నేను చేయలేనందుకు నేను ఇప్పుడు కూడా బాధపడుతున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే అదేలాగా ఆహార పొట్లాలంటే మీ వల్ల అయిందే దద్దోజనమో పులిహోరనో లేకపోతే ఇంకేదన్నా అన్న ఇడ్లీలు ఇంకేదైనా ఆహార పదార్థాలు పొట్లాలు కట్టి పిల్లలతోటి వాళ్ళ చేతులతోటి దానం చెప్పించినాను. సరే లేదు మీరు వాళ్ళ చేతితో ముట్టిపిచ్చి అంటే వాళ్ళు కదలేని పరిస్థితి లేదు, వాళ్ళు రాలేని పరిస్థితి అంటే వాళ్ళ చేతులతోటి ఆహార పదార్థాలని తాకిచ్చి అవి తీసుకెళ్ళి ఉంటారు కదా రోడ్డు పక్కన బిచ్చగాళ్ళు లేకపోతే ఆలయాల దగ్గర గుళ్ళ ముందు ఉంటారు బిచ్చగాళ్ళు, వాళ్ళకిను మీరు ఇవ్వండి. ఇంకో విషయం మూడోది ఏంటంటే సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణం. ఇప్పుడు రామాయణము వాల్మీకి రచించేటప్పుడే మోక్షం కోసం మాత్రమే కాదు, ఇది సకల కార్యసిద్ధికి అని ఒక చోట చెప్తారు ఆయన, అంటే రామాయణం చివరిలో చెప్తారు. అట్లాగే ఉమా సంహిత అందులో కూడా ఉంటుంది. అన్ని సకల కార్యాలకి కష్టాలకి అన్నిటికీ శ్రీమద్ రామాయణాన్ని మనము పారాయణం చేస్తే చాలా మంచిది. శ్రీరాముడిని తలుచుకున్నాను, ఆంజనేయ స్వామిని తలుచుకున్నాను, కష్టాలు దూరం అవుతాయని. సో ఈ పుస్తకం నాకు ఎవరిచ్చారంటే మా పెద్దనాన్నగారు ఎవరంటే స్వయాన మా అత్తగారికి పెద్దన్నగారు. ఆయన హైకోర్టు వకీలు, లాయర్గా ఆయన కేసుల విషయంగా మెడ్రాస్కి వచ్చినప్పుడంతా మా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆయన ఫస్ట్ ఆ సంవత్సరమే నాకు వివాహం జరిగింది 1991లో. ఆ 91వ సంవత్సరం ఆయన మెడ్రాస్ రావడం జరిగింది. వచ్చినప్పుడు వెళ్తూ ఎందుకో ఈ పుస్తకాన్ని నాకు ప్రజెంట్ చేసి అమ్మ ఇది నువ్వు చదువుకో, ఎప్పుడు కష్టం వచ్చినా చదువుకో సరిపోతుంది అని ఇదిను ఆదిత్య హృదయము ఇచ్చారనమాట. నేను కొంచెం అట్లాగే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఈ పుస్తకం తీసి ఇందులో ఉండే సర్గలు ఉంటాయి, ఆ సర్గను చదువుకునేదాన్ని, దానికి సంబంధించిన నైవేద్యం పెట్టేదాన్ని, నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. సో ఇందులో వచ్చి మీకు నేను ఇదే స్పెషల్ చిల్డ్రన్కి, మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి కూడా ఇందులో ఒక సర్గ ఉంది. అది మీరు పారాయణం చేసుకుని సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. అది ఈ పుస్తకంలో, ఇది మా పెద్దనాన్నగారు సంతకం చేసి ఇచ్చిన పుస్తకం. ఈ పుస్తకం ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటంటే నేను చదవటం ఒక ఇద్దరికి ఇట్లాంటి పిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చాను. వాళ్ళు చదివి సత్ఫలితాన్ని పొందిన వాళ్ళు చదివిన తర్వాత నాకు ఈ పుస్తకం ఇచ్చేటప్పుడు ఇలాగ ఇచ్చేసారనమాట. ఇలాగ ఇచ్చారు. నాకు పుస్తకాలు ఇలా పాడు చేస్తే నచ్చదు. సో సరే ఏమనలేం కదా. ఇంకోటి ఏంటంటే ఇదండి, ఈ పుస్తకంలో 5వ భాగం సకల విధ రోగశాంతికై అనుంది చూడండి. ఈ సర్గని చదవండి. దీంట్లో ఫస్టే ఇచ్చారనమాట, పారాయణం ప్రారంభంలో తేనె, సమాప్తిలో పాలు నైవేద్యం పెట్టి మీరు ఇది ఆ స్టార్టింగ్ నుంచి కర్మ వ్యాధులనబడి అపస్మారము, మూర్ఛ, రక్త ప్రకోపము, వాతము, క్షయ, కుష్టు ఇట్లాంటివన్నీ అన్నీ కర్మఫలం వల్ల సంభవించే వ్యాధులు. అవి చిన్నప్పటి నుంచి ఉంటాయి, మనకు చిన్నప్పటి నుంచి వస్తాయి. అట్లాంటి వ్యాధులన్నిటికీను ఈ సర్గని చదువుకోమని ఇచ్చారనమాట. ఇదేంటంటే యుద్ధకాండం, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో యుద్ధకాండం 50వ సర్గంని పారాయణం చేయాలి. అట్లాగే ఇంకొకటి కూడా ఉంది ఇందులో, చిత్తభ్రమ తొలగుటకై అని ఉంది. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండంలో 13వ సర్గ. ఇది మీరు పారాయణం చేసి నివేదనం ఏంటంటే మినుముల పొడి కలిపిన అన్నం నైవేద్యం పెట్టాలి.
మినుముల్ని పొడి చేసేసుకొని మిక్సీలో ఒక డబ్బాలో పెట్టుకుని మడిగా ఒక పక్కన పెట్టేసుకుని అన్నం ఎప్పటికప్పుడు పూజకు ముందు కొంచెంగా ఒక గుప్పెడు అన్నం వచ్చేలాగా వండి మీరు స్వామికి నైవేద్యం పెట్టి మీరు మీ పిల్లలు తీసుకోవచ్చు అన్నమాట. అట్లాగా ఎన్ని రోజులంటే 40 రోజులు 45 రోజులు పారాయణం చేయాలి. వీలైతే ఎక్కువ రోజులు ఇంకా కూడా బాగా క్లియర్ అవ్వడానికి చేసుకోవచ్చు. సో నేను ఈ పుస్తకం ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే 40 రోజులు పారాయణం చేయగానే వాళ్ళకి కొంచెం మంచి రిజల్ట్ కనిపించింది. పిల్లల ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది. వెంబడే వాళ్ళు ఏం చేశారంటే ఈ పుస్తకాన్ని నాకు అంటే వేరేది కొనుక్కుని నాకు ఇది తిరిగి ఇచ్చేయడం జరిగింది. నాకు ఈ పుస్తక మహిమ నాకు అట్లా తెలిసిందనమాట. సో ఈ 3 విషయాలు మీరు రెగ్యులర్గా చేయండి. మన పిల్లలు బాగుండాలంటే మనమే కదా చేయాలి. అంటే తల్లిదండ్రులు చేసేది, ముఖ్యంగా తల్లి చేస్తే పిల్లలకి ఎప్పటికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే పేగు బంధం కాబట్టి. అంటే తెలుసు కదా, బొడ్డుతాడు బంధం ఉంటుంది. ఆ బంధం ఉన్నందువల్ల ఎవరైనా సరే మీ బిడ్డలు బాగుండాలంటే మీరు తల్లిగా మీరు ఏ పూజ చేసినానో ఆ పిల్లలకి అది శ్రీరామరక్ష అవుతుంది. సో ఈ స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళకి ఈ 3 రెమెడీలు. ఫస్ట్ది ఏంటి, దత్తావధూతల దర్శనం, మన మహాత్ముల దర్శనం. వాళ్ళ దగ్గర పోయి కూర్చుని మనస్ఫూర్తిగా మనసులోనే చెప్పుకోండి. వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు మాట్లాడరు, ఏమి చెప్పరు. మీకు ఇది చెయ్యి, ఇది పరిహారం చేయి, ఆ పరిహారం చేయి, ఏం చెప్పరు. వాళ్ళు ఒక్కటే ఏంటంటే సరే అన్నట్టుగా తల ఊపడమో లేకపోతే అట్లా అంటమో ఏదో చేస్తారు, సైగలాగానే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర కూర్చొని మీరు మొరపెట్టుకుంటేనే చాలు, చాలా వరకు అంటే ఎట్లా దారి సుగమం అవుతుందంటే అప్పుడు మీకు సరైన వైద్యం, మీ పిల్లలకి ఏ వైద్యం చేస్తే మీ పిల్లలు కొద్దిగా మెరుగుపడతారనేది ఉంటుంది కదా, ఆ వైద్యాన్ని ఎవరో ఒకళ్ళ ద్వారా మనకి అంటే దైవం మానవ రూపేణ అన్నట్టుగా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పటం, మీరు ఆ వైద్యాన్ని ఫాలో చేయటం అంటే అనుసరించటం, ఆ వైద్యం నుంచి మీరు మీ పిల్లలు కొద్దిగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం అంతా జరుగుతుందన్నమాట. సో మీరు వచ్చి ఆ అవధూతల్ని దర్శించుకోండి. ఎక్కడెక్కడ ఉన్నారని వెతికి వెళ్ళండి. నెలకు ఒక చోటు పెట్టుకుని వెళ్ళి ఆ చోటు వెళ్ళినప్పుడంతా, ఇప్పుడు అరుణాచలం ఉంది, రమణాశ్రమం ఉంది, అక్కడ వెళ్ళి కూర్చోండి, 1 గంట సేపు కూర్చుని రండి. అట్లా చాలా ఉన్నాయి మీకు స్థలాలు, ఆ పుణ్యస్థలాలు ఉన్నాయి, వాళ్ళ సమాధి మందిరాలు ఉన్నాయి. అవధూతల సమాధి మందిరాల్లో లేకపోతే సజీవంగా ఉండే అవధూతల దగ్గరికి మీరు వెళ్ళి కూర్చొని మొరపెట్టుకొని మీరు ఆ కొంచెం పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలాగా చూసుకోండి. తర్వాత 2వది అన్నదానం, 3వది ఈ పుస్తకం మీరు ఆన్లైన్లో దొరుకుతుంది, దొరుకుతుంది, పారాయణం చేయండి. చేసి ఆ పిల్లలందరికీ మంచి ఆరోగ్యం దొరకాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.